హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉగ్గాని చూపించబోతున్నానండి. ఉగ్గానీలో అంత స్పెషల్ ఏంటంటారా? ఈ పొడేనండి దాని సీక్రెట్. ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి, కమ్మగా ఎప్పుడు కావాలన్నా కూడా అప్పటికప్పుడు ఉగ్గానీని చేసేసుకోవచ్చు. మేము కర్నూలులో ఉంటామండి. అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుని మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నానండి. మరి లేట్ చేయకుండా కర్నూలు స్పెషల్ ఉగ్గానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉగ్గానీని ప్రిపేర్ చేయడం కోసం 4 కప్పుల మరమరాలను తీసుకుంటున్నానండి. కొంతమంది మరమరాలను బొరుగులను కూడా అంటారు కదా, మా గోదావరి వాళ్ళు అయితే మరమరాలు అంటారండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి చేత్తో అంచుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదండి, 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోండి. ఉగ్గానీకి మంచి టేస్ట్నిచ్చే పౌడర్ కోసం మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4-5 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మీరు ఈ పౌడర్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ నిలవ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోండి. టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొంతసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసి అలాగే నానబెట్టుకున్న మరమరాలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పొడి అంతా కూడా మరమరాలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉగ్గానీని చేసేసుకోవచ్చు. ఈ ఉగ్గానీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో తీసుకోవచ్చు, డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.